సార్ ప్రస్తుతం ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటికే వైసీపీకి సంబంధించి 175కి 175 సీట్లు మావే అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. 175కి 175 వాళ్ళకే వస్తే మీకేం వస్తాయి అంటారు? 175కి 175 సీట్లు ఆయన చెప్పుకోవడంలో నేనేమి దానికి పెద్దగా ఏమి స్పందించాల్సిన అవసరం లేదు. కారణం ఏమంటే కొంటాం, దేన్నైనా కొంటాం, ప్రజల్ని కొంటాం, మంత్రుల్ని కొంటాం, సీట్లని కొంటాం అనే ఒక దృక్పథం ఈరోజు ప్రజలు చాలా దూరం వెళ్ళి తీసుకుంటాం కానీ మీ ఓట్లు వేయం, తీసుకుంటాం కానీ మీ ఓట్లు వేయం అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అలాగని గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ఉన్న ఇప్పుడు ఈ పొత్తులో 3 ఉంటే ఎట్లా ఓట్లేస్తారు? మన రాష్ట్రానికి అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఈ 3 రాజకీయ పార్టీలు కాదా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కాదు అని చెప్పగలిగే సమాధానం నేను ఐ ఓపెన్ టు ద స్టేజ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ పీపుల్. ఒక సీఎం క్యాండిడేట్ గా మన చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని నేను పడగొట్టి ఛాలెంజ్ చేసి ఒక స్టేజ్ మీద రమ్మని చెప్తున్నా. నేను కూర్చుంటాను, మీరు మా అధ్యక్షుల గారు కూడా కాదు, నేను కూర్చుంటాను. మీరు ఎక్కడ ప్రత్యేక హోదా రాకుండా ఉండడానికి మీకు ఏ రకమైన చిత్తశుద్ధి ఉంది? మనకి 4 అవకాశాలు వచ్చినాయి. గట్టిగా ప్రత్యేక హోదాని గట్టిగా పట్టుపట్టడానికి నాకు వచ్చిన 4 అవకాశాలని మీరు జారవేయడం కాకుండా దాసోహం అయిపోయి మోకాలిట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన విధానం పార్లమెంట్లో ప్రజలు చూస్తున్నారండి. నెంబర్ 1 కామన్ సివిల్ కోడ్ విషయంలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళకి మెజారిటీ రాజ్యసభలో లేకపోతే మేమున్నామని చెప్పి తెలుగుదేశం ఎంపీలు కానీ టీడీపీ ఎంపీలు కానీ రాజ్యసభ ఎంపీలు మొత్తం కూడా వాళ్ళకు ఓటు చేసిన పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో మరి వాళ్ళు అడగకుండానే, ప్రెసిడెంట్ గారు అడగకుండానే, ఈ కేంద్ర ప్రభుత్వం అడగకుండానే మరి వాళ్ళకి ఓట్ చేశారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా అలాగే జరిగింది. సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయి, సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేసుకునే అన్ని అధికారాలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక బిల్లును పాస్ చేసింది. మరి అప్పుడైనా వీళ్ళు అయ్యా మీరు ప్రత్యేక హోదా ఇస్తే కానీ ఈ బిల్లును మేము సపోర్ట్ చేయమని ఎందుకు మీరు మాట్లాడలేని పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా ఇది లింక్ చేస్తుంటే మన ప్రత్యేక హోదా వచ్చేది. ఖచ్చితంగా మన ప్రజలు కనీసం సంతోషాలు, కనీసం రేపు ఫ్యూచర్ జనరేషన్స్కి అయినా సరే ఒక ఆశాకిరణం జన్మించే పరిస్థితి ఉంది. 29 రాష్ట్రాల్లో మనం ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామని గ్రహించుకోండి. సంక్షేమం అని చెప్పేసి ఫ్రీ బీస్ కింద మొత్తం డబ్బులు మనీ ట్రాన్స్ఫార్మేషన్ లేకుండా చేస్తూ 11 లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేయమని చెప్పడం లేదు. మీరు పనిచేశారు, దాంట్లో ఏం జరిగిందో ఏం జరగలేదో అనేది మేము చెప్పడం లేదు. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ఎవిడెన్స్ లేకుండా మేము ఏ విషయం మాట్లాడడం. ఇది నేను చెప్పిన ఈ 4 పాయింట్లో ఎవిడెన్స్ ఉంది. మీరు కాదని చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారా? పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీటు లేదు, ఎంపీ సీటు లేదు కనుక మనం ఆయన అడగట్లా. బట్ కానీ ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆయన పొత్తులో ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఏంటిది? రాష్ట్రం ఎటువైపు వెళ్ళిపోతుంది. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఒక ఆల్టర్నేటివ్ గవర్నెన్స్ ఇవ్వడానికే మేము వచ్చాం. ఇఫ్ నాట్ టుడే కాదు, ఈ రోజే 2024 క్రూషియల్ ఎలక్షన్ ఫర్ దీస్ పీపుల్. మేము ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశగానే మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. వీఆర్ డూయింగ్ అవర్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్. మేమేమి కన్సల్టెన్సీస్ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ప్రశాంత్ కిషోర్ మీద వాళ్ళ మీద నమ్మకాలు లేవు. మా గుండె మా స్థైర్యం మీద మాకు నమ్మకం ఉంది. ప్రతిరోజు కూడా మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది చెప్పి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్, మహిళల పక్షానికి సంబంధించి అలాగే రైతులకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జై భారత్ నేషనల్ పార్టీకి అంటున్నారు. అసలు ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? మీరు గ్రహించినటువంటి పార్టీ పరంగా మహిళలకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయడానికి మీరు కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఇక్కడ మీరు ఒకటి గ్రహించాలి. ఈ రోజున్న మేనిఫెస్టోలో మేము ఇచ్చిన మేనిఫెస్టోలో వన్ వి కంపేర్ విత్ ద మేనిఫెస్టో ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్స్. ఓకే సార్. ఏదైతే రైతుకి మనం 10,000 కాకుండా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా మేము ఇచ్చేది ఏంటంటే టోటల్గా 6,000తో కలుపుకొని 21,000 అంటే 5,000 విడిగా ఇస్తున్నాము. కౌలు రైతులకి కూలికి దానికి ఇస్తున్నాము.
అది ఒక రెస్ట్రిక్టెడ్ పీపుల్కే ఇవ్వడం జరుగుతుంది ఆ గవర్నెన్స్లో. ఓకే. మేము ప్రతి రైతుకి లెస్ దెన్ 5 acres ఉన్న ప్రతి రైతుకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, క్రీడ్ అండ్ కలర్ మేము ఇస్తామని చెప్తా ఉన్నాం. అలాగే మేము చేసే బ్రహ్మాండమైన పథకాల్లో మేము మహిళలకి మేము ఏ రకంగా చెప్పామంటే బస్సు సౌకర్యం గురించి మహిళలందరికీ ఫ్రీ బస్సు అని చెప్పారు. మిగతా గవర్నమెంట్లు ఇంకా చెప్తున్నారో చెప్పలేదో తెలియదు. అవును సార్. మేము మాత్రం గర్భిణీ స్త్రీలకు చెప్పాం, వికలాంగులకు చెప్పాం, ముసలి వాళ్ళకి చెప్పాం, వీళ్ళ వరకు మేము ఫ్రీ బస్సు అరేంజ్ చేస్తాం. ఇప్పుడు మేము దానికి కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఏ రంగంలో ఉన్న నీడీ పీపుల్కి, ఎగ్జాక్ట్ నీడీ పీపుల్కి ఊరినే మేము బస్సు ఎక్కాము వెళ్ళిపోతాము అని అనవసరమైన ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండకుండా ఉండాలని ఇది చెప్పాం. ఇంకొకటి ప్రధానమైన ఎజెండా ఏంటంటే మా మేనిఫెస్టోలో మద్యమేమో సంపూర్ణ మద్య నిషేధం దశల వారీగా నిర్మూలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బ్రహ్మాండంగా ఎన్టీ రామారావు గారు చేశారు. వీళ్ళందరూ కాదండి, ఎన్టీ రామారావు గారు నంబర్ 1 అండి. నేను ఒప్పుకుంటాను, మేమే కాదు మా అధ్యక్షులు గారు ఒప్పుకుంటారు. ఆయన బ్రహ్మాండంగా మద్యపాన నిషేధం తీసుకొస్తే తూట్లు పొడి చేశాడు చంద్రబాబు గారు. ఇవాళ బీహార్ రాష్ట్రం చూడండి, బీహార్లో క్రిమినల్ రేటు ఎంత తగ్గిపోయిందో చెక్ చేసుకోండి. మరి అంతకంటే ముందు బ్రహ్మాండంగా చాలా ఎక్కువగా క్రిమినల్ పర్సంటేజ్ ఉండేది. మరి ఈరోజు బీహార్లో మరి అటువంటి రాష్ట్రంలోనే వాళ్ళు మద్యపాన నిషేధం వేయించారంటే మన రాష్ట్రం ఎందుకు చేయట్లేదు వీళ్ళు? అందుకని మేమేం చేసామంటే మద్యపాన నిషేధం మహిళల చేతుల్లోనే ఒక మండలంలో కానీ, ఒక కాన్స్టెన్సీలో కానీ, ఒక గ్రామంలో కానీ మహిళలు వద్దు అంటే అక్కడ మద్యం ఆపేస్తాము, ఏ రకమైన బెల్ట్ షాపులు ఉండకూడదు అనేటట్టు ఒక కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్ వెంకటరామారావు గారు. ఇది ఏదైతే ప్రస్తుతం ఏపీ బడ్జెట్ రిలీజ్ అయిన నేపథ్యంలో బడ్జెట్లో కొన్ని అంశాలు పొందుపరిచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా రిలీజ్ చేసిన పరిస్థితుల్లో ప్రజలు ఒక చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి, దాని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని. దానికి సంబంధించి జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వెంకటరామారావు గారు. ఈ బడ్జెట్ను తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అప్పులు తెచ్చి ప్రీబీస్ కింద ఏదైతే ఇచ్చేటటువంటి పథకాలు అనేటటువంటివి ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లలేవు. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎజెండా అనేటటువంటిది, మేనిఫెస్టో అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు మార్గదర్శిగా ఉందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు ఎవరైతే అవసరత ఉన్నటువంటి మేరకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, అధికార పక్షంలో ఉన్న పార్టీ అన్నీ కూడా బీజేపీకి తొత్తుగా మారుతున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా రాకపోగా కనీసం ఉక్కు పరిశ్రమను కూడా నిలపలేకపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారు మాత్రమే దానికి పూనుకొని న్యాయ పోరాటం చేసి ఆయన సాధించారు.